అండ్ స్వాగతం నాన్ వేషన్ మీద సెకండ్ వీడియోకి అన్ఫాలోస్ పడ్డాయి 1.8 మిలియన్ నుంచి 1.5 కి పడిపోయాడు విత్ ఇన్ 3 days. అండ్ సబ్స్క్రిప్షన్ లిస్ట్ లో కూడా 3 लाख సబ్స్క్రైబర్స్ పోయిండ్రు. సో ఇలా బాధపడ్డాడు. मेरा इंस्टाग्राम में 2 लाख फॉलोवर्स गई, यूट्यूब में 30 गई, रेट मत सब बैड चल रहा था। अरे मैं दिखाने में रिकवरी के लिए बहुत वीडियो बना रहा हूँ, हर घंटा में एक वीडियो बनाने को ही होता है, नहीं तो पूरा मर जाऊंगा, पूरा కెరీర్ కి వాట్లకి చేయగలే. బిందువులని తక్కువ చేయడం వల్ల, బిందువులందరూ వీడిని అన్ఫాలో చేయడం వల్ల వీడు వచ్చి నేనే బిందువు అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. నేను ఒక హిందువు, నా మతం మార్చడానికి శత విధాలా ట్రై చేస్తున్నారు. ఒరే వినాయకుడు భగవద్గీత నా చిన్నప్పటి నుంచి చదువుతుంటే కాదు నువ్వు హిందువు కదా నన్ను ఏం చేయమని. వీడు ఎప్పుడు వినాయకుడు భగవద్గీత అంటాడు. అరే నువ్వు నిజంగా భగవద్గీత చదివినట్టయితే ద్రౌపదిని రేపు చేశారు అను, సీతం చేశారు అను. అండ్ ఈ ధర్మంలో చేసినోడికి ఎలాంటి శిక్షలు వేశారో అది చెప్తావు, అది రియలైజ్ అవుతావు. గురువులని వట్టలకు వస్తా అని నీచంగా మాట్లాడవు, గుర్తుపెట్టుకో. ప్రాస్టిట్యూషన్ ఎంకరేజ్ చేయవు. అరే నీకు ఐడియా లేని ఎర్రిపూరా నువ్వు, నీకు అసలు ఏమీ తెలియదు చెప్తున్నా కదా. తెలిసిందంతా పోయింది, ఇప్పుడు పోయింది, వాల్యూ అయింది నీది. ఎన్నిసార్లు అబద్ధం ఆడతావురా? ఆ ముసుగు తీసి బయటికి రా, చెప్పుకో నేను బిందువుని కాదు, నేను ఒక క్రిస్టియన్ని అని చెప్పుకో, నేను ఒక క్రిస్టియన్ని అని చెప్పుకో. ఆ పాపినిటి పంపుడి సింపుల్ గా ఇంకొక ఎడిట్ పడ్డది. గాలి తగలాలయ్యా, నీకు గాలి తగిలినట్లు వాళ్ళకి గాలి తగలాలయ్యా. గాలి తగలాలయ్యా అన్నాడు, గాలి తగిలింది. 1.8 నుంచి 1.7 కి పడిపోయాడు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. 1,00,000 పడంగానే వినాయక చవితి అప్పుడు క్షమాపణలు కోరుకుంటున్నాను అన్నాడు. అది 1.6 కు పడిపోయింది. నేను క్షమించమన్నా నన్ను క్షమించట్లేదండి. ఓకే, మీ పాయింట్ మాట్లాడుకుందాం. మళ్ళీ పాయింట్ మాట్లాడుకుందాం, నన్ను క్షమించట్లేదేంట్రా అన్నాడు. అది కాస్త 1.5 కి పడిపోయింది. ఎందుకు? మళ్ళీ జీబల్పే నోటి దూలే, నాకు ఫాలోవర్స్ తగ్గట్లేదే అన్నాడు. మళ్ళీ వచ్చి అరే అయిపోయిందిరా, ఫాలోవర్స్ పడిపోయారా, సబ్స్క్రిప్షన్స్ అన్నాడు. ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. చూసావా ఎంత ఇన్స్టంట్ గా వారం రోజులలో ఈ ప్లేట్ ఇట్లా అయిపోయింది. అండ్ ఇట్లున్న ప్లేట్ కూడా ఇట్లా అయిపోతుంది, మొత్తం పడిపోతారు. అందుకే అంటారు నోటి దూలస్య నెవర్ బి చోది గుద్ద బల్పస్య. నోటి దూల గుద్ద బల్పు ఎక్కువ చూపించొద్దురా, నీకే గుచ్చుకుంటాయి. ఎదిగిన కొద్దీ ఒదిగే ఉన్నట్టు నటించి ఎదిగినా అనే ఫీలింగ్ మదిలో పెట్టుకొని తిరిగేటోడివి నువ్వు. నాకు తెలుసు నీ రియాలిటీ అది అని. సో ఈ రోజు బయట పడిపోయింది. ఇదో బతుక చెప్పండి. మీరు సామాన్య మానవులు. ఈడంటే ఇన్ఫ్లుయెన్సర్ అంట. అరే సామాన్య మానవుడు కూడా వచ్చి కెమెరా పెట్టుకొని ఏదో ఒక పిచ్చి కథలు పడితే, చెప్పరి కథలు పడితే వాడికి కూడా ఫాలోయింగ్ వచ్చేస్తుంది. నువ్వు వాడిని కూడా ఇన్ఫ్లుయెన్సర్ అంటారా? అసలు నిన్ను నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అని ఎట్లా చెప్పుకుంటావు? నువ్వు ట్రావెలర్ రా, నువ్వు ఒక పని లేని ట్రావెలర్ అంతే. ఆ ట్రావెలింగ్ పని అనుకుంటున్నావు అంతే, దానివల్ల జీరో. సరే నువ్వు కొన్ని పనికొచ్చే థింగ్స్ చెప్పుండొచ్చు, చేసి ఉండొచ్చు, బట్ పనికిరాని థింగ్స్ ఇంకెక్కువ చేసావు. దానివల్లే మింగులు గాయాల్సి వస్తుంది. దబల్పు రా, దబల్పు గడ్డి తింటే ఆ గడ్డిని తీసి దలోనే పెడతారు జనాలు, ఎక్కువ టైం పట్టదు. అంతేగా ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని అలా పోటీ చేయడానికి చూస్తున్నారు. కాదండి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగులు కానీ ప్రపంచ ఆటగాడు కాదు కదా. ప్రపంచ ఇండియాలోనే రేపులు జరుగుతున్నాయి అంటావు, మళ్ళీ ఇండియా ఉన్నవా ఆడంగోళ్ళు అంటావు. అసలు నీకు క్లారిటీ లేదరా. ఇండియాలో ఉన్న జనాలకి కొంచెం రెస్పెక్టివ్ రా, రెస్పెక్టివ్. ఆడంగోళ్ళని ఎట్లా అంటావు? ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నా కాబట్టి నన్ను ఎట్లా అంటావు? నువ్వు నన్నే ఫాలో అయినోనివి, ఏ మెర్రిపూరా బాబు. సరే ఇప్పుడు కొంతమంది మంచి కంటెంట్ చేస్తారు, నువ్వు నన్ను ఫాలో అయినావు ఇన్స్టాగ్రామ్ లో, నా కంటెంట్ నచ్చుతుందని నాకు చెప్పినావు. మరి నా అకౌంట్ పోయినప్పుడు నేను నీకు మెసేజ్ చేసినారా అన్వేష్, నువ్వు నాకు సపోర్ట్ చేసినావురా? నీ అమ్మ నువ్వు వంకర మాట్లాడినావు, అర్థమైందా? అది రా నీ రియాలిటీ. నువ్వు ఇప్పటి వరకు ఎవ్వడికి హెల్పే చేయలేదరా, హెల్ప్ చేసిన తింగే లేదు. మొఖం రానిది, హెల్ప్ చేయని మొఖం రానిది. ఏదో బెట్టింగ్ యాప్ కోసం పోరాడినా అని చెప్పి వీడియోలు చేసి టైం పాస్ కి డబ్బులు చేసి అవే డబ్బుల్ని ఖర్చు పెట్టినోడివి కానీ నీ జేబులోంచి నువ్వు రూపాయి ఇచ్చినవా? ఇవ్వవురా నువ్వు, తెలుసు నాకు. నువ్వు అమ్మాయిలకు తప్ప, పొట్టి బట్టలు వేసుకునే వాళ్ళకి తప్ప ఎవరికి డబ్బులు ఇవ్వవు. అది నీ రియాలిటీ, ఆ విషయం నీకు కూడా తెలుసు. పిల్లికి పిచ్చమయ్య నా కొడుకు నువ్వు. ఈడు శివాజీ గారిని ముంజా ఉడక అని తిట్టి ఇప్పుడు చూడు. శివాజీ గారు నా అభిమానం, నాకు విషయం తెలియదు. అప్పుడు మింగి నిన్నందరూ మింగేసరికి నన్ను మింగకని రా, తన నా అభిమాని అని చెప్పి సారీ చెప్పి మరి ఆయన ఎక్స్ప్రెషన్లు చూడు, ఆయన పర్ఫార్మెన్స్ చూడు. ఆ వీడియో వాడు ముందే చూశాడు, షాక్ అయిందంట. షాక్. పక్కన పెట్టి శివాజీ గారు నేను మిమ్మల్ని అన్నమాట వెనక్కి తీసుకుంటాను, మీరు ఎలాగైతే వెనక్కి తీసుకుంటారో సామాను అన్న పదాన్ని. అంటే నీ ఫ్యాన్ అయితే వెనక్కి తీసుకుంటావురా? ఒక అమ్మాయి అందిరా సామాను అన్న పదం. అప్పుడు ఎందుకురా మీరు అంతా రియాక్ట్ అవ్వలేదు? ఇప్పుడు నాన్ను కూడా సామాన్ అన్నారా, నీ సామాన్ మాయమైతుందని. ఫస్ట్ ఆ సామాన్ అన్న పదం మొగొన్నే అన్నారు, వాడి సామాన్ మాయమైతుందని. అప్పుడు ఎవర్రా పట్టించుకున్నాడు? నీ పిచ్చనాయాల ట్రెండింగ్ టాపిక్ టాప్ లో ఉందని చెప్పి రియాక్ట్ అయిన కొడుకువి నువ్వు. ఈడొచ్చి నాకు సమాజం మీద, సొసైటీ మీద నగరిస్తాను. అరే మింగుతున్నారని తెలిసి కూడా సైలెంట్ గా పని చేసుకోకుండా మళ్ళీ ఇంకా చేశాడు.
ఏం చేశాడు? మీరందరూ నన్ను క్షమించాలి నేను చేసిన తప్పులకి. బీహార్ మన అమ్మ గోమాత, కడుపుతో ఉన్న గోమాతని 8 మంది మన హిందువులు బలాత్కారం చేశారు. అరే మళ్ళీ బిందువులు అంటావేంట్రా? మళ్ళీ బిందువులు ఎందుకు వచ్చారా? దాంట్లో లిస్ట్ తీరా, ముస్లిమ్స్ కూడా ఉండొచ్చు. నమ్మవా? ఒక ప్రూఫ్ చూపిస్తా. బలాత్కారం చేశారు కడుపుతో ఉన్న గోమాతని. మన అమ్మరా. ఇప్పుడు గోమాతని మనం అమ్మలాగా పూజిస్తామని చెప్పి వీడు ఎంత వ్యంగ్యంగా మన అమ్మరా అంట. అంటే వీడు మన ఒక గోమాతని అమ్మలాగా చూడడం కూడా ఒక వ్యంగ్యంగా చూస్తున్నాడని ఇక్కడ అర్థమవుతుంది నీకు. నువ్వు నీ 6th సెన్స్ వాడితే నువ్వు, అరే సూర్య సినిమాలో 7th సెన్సే వాడారా, నువ్వు 6th సెన్స్ అయినా వాడు, అట్లీస్ట్ నీకు అర్థమవుతుంది వీడు రియాలిటీ. కడుపుతో ఉన్న మేకని ఢిల్లీలోని 6 మంది అబ్బాయిలు రేప్ చేశారు. అది కూడా మన హిందువులే. దాంట్లో అది చేసింది ముస్లిమ్స్. ఇప్పుడు చెప్పరా, నీ చెప్పుతో కొట్టాలి నేను. ఊరు చివర ఒళ్ళమ్ముకునే వాళ్ళు ఉంటారే, వాళ్ళకి నీకు పెద్ద తేడా లేదు. ఒక రకంగా నీకంటే వాళ్ళే బెటర్. వీడు ఓపెన్ గా బిందువులను టార్గెట్ చేస్తుండు, ఓపెన్ గా వాళ్ళ పేరే తీసుకుంటుండు. వై మన అమ్మ మేకలు ఏం చేద్దాం? అది మేక నో అమ్మ. వ్యంగ్యం చూడు, వ్యంగ్యం. 2025లో 56 రేప్ చేశాం. తర్వాత అవన్నీ బిందువులే చేశారు, అవన్నీ బిందువులే చేశారు. నాకు బీపీ వస్తారా? నేను చూస్తుంటే బీపీ వస్తుంది నాకు. న్యూటన్ చెట్టు కింద కూర్చున్నాడు. అరే గ్రావిటీ కనుగొన్నాడు, యాపిల్ కింద పడ్డది. నువ్వు కనుక ఆడ ముందాటుంటే యాపిల్ కింద పడ్డదని ఆలోచించకుండా డైరెక్ట్ యాపిల్ తీసుకొని ముఖం మీద మింగేటోడు. ఇట్లాంటి ఎందుకు పుట్టిండని ఆలోచించాడు. నీలాంటి వాళ్ళు అక్కడ లీడు కాబట్టి బతికిపోయాడు సైంటిస్ట్ అయ్యాడు. లేకపోతే కర్మగాలి ఎరుపుగా అయ్యేటోడు. నీలాంటి వాళ్ళ వల్లే ఇక్కడ సైంటిస్టులు కాకుండా తిరుగుతున్నారు. నీ అమ్మ అంతేగా. వాడి పర్ఫార్మెన్స్ చూడరు ఎట్లుంటది. హిందువులు కాదట, క్రిస్టియన్ అని ఒకడు, ముస్లిం అని ఒకడు. అరే వినాయకుడిని భగవద్గీతని నేను ఎన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలుగా ప్రపంచ దేశం అదే వినాయకుడు మీద ఈడు ఒట్టేసి నేను ఇంకోసారి బూతులు మాట్లాడను అని అన్నాడు మొన్ననే. తర్వాత 2 రోజులు అయింది బూతులు మాట్లాడడం స్టార్ట్ చేసిండు. ఈడు అమ్మాయిలని సీతాదేవికి ద్రౌపది దేవికి జరిగింది బలాత్కారం అంటాడు. చెడు దృష్టితో చూడడం వల్ల వాళ్ళ రాజ్యాలు పోయినాయి, ప్రాణాలే పోయినాయి. అది గమనించాడు. మళ్ళీ రేపులు జరిగాయి అంటాడు, వాళ్ళని బలాత్కారం చేశారంటాడు. మళ్ళీ వీడే చెడు దృష్టితో చూస్తాడు. దీప్తి సునైనాని ఇట్లా అన్నోడు. దీప్తి సునైనా ఇట్లా అనుకుంటే తిరుగుతుందంట, ఇప్పుకొని తిరుగుతుందంట. మరి నువ్వు కూడా చెడు దృష్టితో చూస్తున్నట్టే కదరా, అక్కడ పొట్టి బట్టలు వేసుకుంటది అని కమెంట్ చేస్తున్నట్టే కదరా. అంటే సిచ్యువేషన్ ని బట్టి దూరుతాడు. ఇదో బతుక చెప్పండి. నేను క్షమించమన్నా నన్ను క్షమించట్లేదండి. ఓకే మీ పాయింట్ మాట్లాడు. ఇప్పుడు చైనా జపాన్లతో పోలుస్తాడు ఇండియా అని. అరే యాక్చువల్ గా ఇండియాలో ఉంది క్యాస్ట్ డివిజన్, బిందువుల్లో ఉంది క్యాస్ట్ ఫీలింగ్. దాని గురించి మాట్లాడు, నేను అప్రిషియేట్ చేస్తారు. క్యాస్ట్ అనేది ధర్మంలో లేనే లేదు. అది లేకపోతే రిజర్వేషన్స్ వచ్చేవి కాదు. మెరిట్ మీద దునియా నడిచేది. అరే డెవలప్మెంట్ ఉన్న ఏ కంట్రీ అయినా సరే మెరిట్ మీద వెళ్తారా? ఇండియాలో లేని మెరిట్, రిజర్వేషన్ మీద నడుస్తుంది మళ్ళీ. అండ్ ఆ రిజర్వేషన్ ఉండడం కూడా తప్పు కాదు. ఎందుకంటే ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఎంత ఉందంటే అప్పర్ క్యాస్ట్ వాడు లోవర్ క్యాస్ట్ వాడిని మనిషిని మనిషిలా చూడాడు. ఆడొక బిందువు, ఆడొక సనాతని, ఆడొక మనిషి అన్న థింగ్ మర్చిపోయి వాడు ఆ క్యాస్ట్ వాడు అంటాడు. అప్పర్ క్యాస్ట్ వాడు లోయర్ క్యాస్ట్ వాడిని తక్కువ చేస్తాడు. సో రిజర్వేషన్ ఉండాలి, తప్పదు. ఇంకా వాళ్ళకి 100% రిజర్వేషన్ ఇవ్వాలి. నన్ను అడిగితే 100% రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళకి. అట్లా అనిపిస్తే నాకు ఒక్కొక్కసారి వాళ్ళని మనుషుల్లా చూడరు బై. సో అట్లాంటి థింగ్ పైన నువ్వు మాట్లాడరా, నేను ఒప్పుకుంటారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆ థింగ్ పైన మాట్లాడు. నీకు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయో అన్ని పాజిటివ్ అయిపోతాయి. చైనాలో, యుఎస్ లో ట్యాక్సులు ప్రతి ఒక్కడు కడతాడు. ఇండియాలో కడతారా? కేవలం మిడిల్ క్లాస్ కూడా కడతాడు. అంతే, మిడిల్ క్లాస్ అనే ధీమాలో ఆడు కూడా పూరే, వాడు ఒక్కడే కడతాడు. సో ట్యాక్స్ సిస్టమ్ చేంజ్ చేయమను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మంచిగానే ట్యాక్స్ వసూలు చేస్తుంది ప్రీవియస్ ఉన్న గవర్నమెంట్ తో పోల్చుకుంటే. దానిపైన స్టడీ చేసి మాట్లాడు. చీరలకి జపాన్, చైనా, అమెరికా ఎదుగుదలకి సంబంధం లేదురా, సంబంధం లేదు. నువ్వు కేవలం చీరలనే పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు గుర్తుపెట్టుకో. అండ్ ఇప్పుడు మనం 4th పొజిషన్ లో ఉన్నాం. అండ్ 3rd కూడా పోయే ఛాన్స్ ఉంటది అని నేను కోరుకుంటున్నా. ఫ్యానిజం, అరే జనాలు ఫ్యాన్స్ అని ఎంత తిరుగుతున్నారు, వాళ్ళ మైండ్ సెట్ చూడు. దానిపైన మాట్లాడరా, నీకు పేరు వస్తుంది. అంతేగాని బిందువులనే టార్గెట్ చేసి చీరలు అంటే ఏమొస్తారా? చీరలు కట్టుకున్న వాళ్ళు పక్క దేశాలలో కూడా చీరలు కట్టుకుని పని చెప్తున్నారు కదా. ఎర్రిపు అని క్లారిటీ లేదు, మళ్ళీ చెప్తున్నా. ద్రౌపది దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేస్తూ గడికిపాతి గారికి, డాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడు సన్నిధిలో క్షమాపణలు కోరుకుంటాను. ఈడు ఎప్పుడు వినాయక సన్నిధిలోను వినాయకుడు అదే వినాయకుడు మీద ఒట్టేసి ఇప్పటికీ అదే పని చేస్తున్నాడు. ఈయన్ని నమ్మకం రా, ఈయన్ని నమ్మడానికి లేదు. చెప్పే ముందు నేను ఏమన్నానండి, ద్రౌపది దేవిని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నా. బలాత్కారం అంటే ఇంగ్లీష్ లో ఏంటి? తర్వాత సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయి చచ్చిపోయారు అన్నాను. అంతే, ఇక్కడ చీరలు అట్లా అనలేదు. ఆడు ఓపెన్ గా రేపులు జరిగాయి అన్నాడు. ఇప్పుడేం మాట మారుస్తున్నాడు ఎదవా. అరే మాట మారిస్తే ఇంకా మింగుతారా? అయిపోయిందిరా నీది. నువ్వు ఇప్పుడు బూతులు మాట్లాడడం మానేస్తావు. ఇంకా మాట్లాడితే అవే బూతులు తీసి నీ జీలోనే పెడతాడు. అట్లా అయిపోయింది నీ బతుకు. వినాయకుడి మీద ఒట్టేసి మాట తప్పావు, మాట తప్పకుండా వేసాడు ఆ వినాయకుడు నిన్ను. కథం. వీడు పర్ఫార్మెన్స్ చూడు భయ్యా ఎట్లిస్తాడు. నమస్తే అండి, అందరూ బాగున్నారా? థాయిలాండ్ లో ఉన్నా. నీ పర్ఫార్మెన్స్ ఎక్స్పోజ్ అయిపోయింది. నువ్వు బయట పడిపోయినావు రా, ఇంకా నటించకు. ఈ పర్ఫార్మెన్స్ తో ముందుకు వెళ్ళలేవు. ఇంకా రియాలిటీ బయట పెట్టి, ఇంకా రియల్ గా బయటకు వెళ్ళి. ఇంకా ఈ సినిమా అయిపోయింది, ఇంకా నటించుకో అన్నమాట. ఈ రోజు యూట్యూబ్ లోని
ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే అండి లైవ్ చూడండి, ఆడవాళ్ళకి మాత్రమే. ఈడెప్పుడు అంతే, ఒక కాంట్రవర్సీలో నేనే తోపు అని నిరూపించుకుందాం అనుకుని లైవ్ పెడదాం అనుకుంటాడు. ఆ లైవ్ లో ప్రతి లైవ్ లో వీడు నెగ్గి ఉండొచ్చు అన్న వీడు అనుకుని ఉండొచ్చు, కానీ ఈ లైవ్ లో మాత్రం వీడు నెగ్గలేదు. ఆ ఆడవాళ్ళే విని మింగారు, మామూలుగా కాదు. మీరు చూసిండ్రు స్టార్టింగ్. గరికపాటి గారికి క్షమాపణ చెప్పమని చాలా మంది అడుగుతున్నారు. అరే ఎన్నిసార్లు క్షమాపణ చెప్తావురా అంటే వీడు తోపు అనుకున్నాడు. అందరూ మింగేసరికి 100 సార్లు వచ్చి క్షమాపణ చెప్తున్నా అని చెప్పి ఇండైరెక్ట్ గా క్షమాపణ చెప్పి మింగిండు ఎర్రిపుగాడు. దెబ్బకి వీళ్ళ అమ్మకి పాపం పొట్టి బట్టలు వేసాడు, ఇట్లా వేసారు. మళ్ళీ వీడు వార్నింగ్లు. వెయిట్ బ్రో 2026 ఇట్స్ మై ఇయర్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద లయన్ అటాక్ అంట ఆన్ 100 డాగ్స్ అంట. అరే నువ్వు తప్పు చేసావు, ఓపెన్ గా తప్పు చేసావు కాబట్టి మూసుకొని వెళ్ళిపో. లేదు నేను ఇంకా పెట్టుకుంటా అంటే పెట్టుకోరా, ఓపెన్ గా పెట్టుకో, సరేనా? ఓపెన్ గా పెట్టుకో, ఆడంగేశాలు వద్దు, పెట్టుకో. తప్పు చేశాను అన్న భయం కూడా లేకుండా పెట్టుకో. అండ్ వీడు ఇదంతా చేయడానికి కారణం బైబిల్ ఎక్కడిది అన్వేషణ అంటే నాకు బైబిల్ అంటే ఇష్టం, ఎవరిచ్చాడు మీ అందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాలు వీడు ఎన్ని తిరిగి క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తాడు చూడు. ఆజ్ఞ లేకుండా 125 దేశాలు తిరగలుగుతాను చెప్పండి. యేసు ప్రభు ఆజ్ఞ లేకుండా నేను 1000కి పైగా చర్చలు చూపించాను. 2000 వీడియోలు చేశానే. 2000 వీడియోలు ఎన్ని చర్చలు చూపించాను? ఎక్కడ నేను చర్చలు మిస్ చేశాను. సో వీడి క్రెడిట్ అంతా వెళ్ళి ప్రభువుకి ఇస్తుండు. అరే ఆ ప్రభు పదం కూడా బిందువు పదం రా, నీకు కన్వర్టెడ్ వాళ్ళ క్లారిటీ లేదు. ఎక్కడ పడితే ఎక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని ఇష్టం ఏముంది దేవుడు అయితే నాకు చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నాను, నాకు ఇష్టం. సో అది మొత్తానికి వీడి బ్రెయిన్ వాష్ థింగ్. వీడు ఎప్పుడు కూడా క్రైస్తవ్యాన్ని, యేసుని, జీసస్ ని కించపరచాడు. ఇట్లా వ్యంగ్యంగా మాట్లాడు, ఇట్లా ఒక రెస్పెక్ట్ తో బిహేవ్ చేస్తాడు. అదే రెస్పెక్ట్ నువ్వు బిందుల గురించి, ఇప్పుడు గోమాత అన్నావు, అక్కడ నీ రెస్పెక్ట్ దెబ్బతిన్నట్టు కనబడాలా? అండ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటావు, చర్చ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటావు, నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నువ్వు చూసుకో. చూడని వాళ్ళు మీరు చూడండి, వీడి వీడియోస్ పాత వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది రియాలిటీ. అండ్ ఇది వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. ఇక్కడ దాకా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకో, మరిన్ని ఇట్లాంటి వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది.